పైసా నడుస్తూ సమానం. అయినప్పుడు కూడా మీరెంతో ప్రేమపూర్వకంగా మీరు మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి 2021వ సంవత్సరపు శుభములు. హల్లెలూయా. నేను 2021వ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఇక్కడ వాక్య పరిచయం చేయాలని బిడ్డలతో ఆశపడ్డారు. అని నేను వేరే సంఘంలో దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళాను. బిడ్డారా, మరి ఈరోజు మరి నేనైతే ఆ పాఠాల మీద నేను సిద్ధపడలేదు, కానీ నేను దేవుని నడిపింపు చేత ఇంకొక అంశం మీద నేను సిద్ధపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపలకై దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీ కొరకు ఒక అంశాన్ని మీకు సిద్ధపరిచాను. కృతజ్ఞత. కృతజ్ఞత అన్నది మానవమైన మనము ఒకరికొకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది ముఖ్యముగా మానవులకును స్నేహితులకును ఎవరికి ఉన్నా లేకపోయినా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత మనం చెప్పే ఈ రోజు కొత్త సంవత్సరం కృతజ్ఞత చెప్పా. దేవా 2021 సంవత్సరం అంతా కాపాడావు. అనేకమైన పరిస్థితులు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ఎన్నో పరిస్థితులు, ఒకవైపు శత్రువులమైన తెగులు. దేవా ప్రభుత్వ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవునికి కృతజ్ఞత చెబుతాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 106వ దావీదు కీర్తన మొదటి వచనములో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా అనగా ఈ భూమి ఆకాశము సృష్టించిన వాడు. ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తను తాను నిరూపించుకోవడానికి తన కుమారుడైన అద్వితీయ దేవుడు, ద్వితీయ దేవుడు యేసుక్రీస్తు అని లోకంలోనికి పుట్టి 33 సంవత్సరాలు జీవించి అనేక అద్భుతాలు, అనేకమైన గొప్ప కార్యములు చేసి మన కొరకే ప్రాణములు పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన తిరిగి లేచి తన భక్తులకు, తన శిష్యులకు 40 దినాలు వారితో ఉండి ఆరోహణమయ్యాడు. మరలా ఆయన భూమికి రెండవసారి ఆయన కొద్దుల సింహములే రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు, ఆయన న్యాయం తీర్చే ఒక అధికారిగా రాబోతున్నాడు. చెప్పాడు ఆయన. కరువులు అన్నారు, ఒక ఇంట్లో శత్రువులు అన్నారు, ప్రేమ చల్లారిపోతుంది అన్నారు, అక్రమం అనేది, పాపము ఈ భూమి నిండిపోయిందని చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ 80% నెరవేరింది. ఇంకా 20% ఆ 20% అయిపోయిందనంటే క్లోజ్. దేవుని ద్వారా ప్రభు రాబోతున్నాడు.
ఈ 2021 సంవత్సరంలో మరొకసారి సంఘముగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా ప్రభువుకి కృతజ్ఞత చెప్తున్నారు. ఎవరు చెప్పారు? కీర్తనకారుడు దావీదు చెప్పాడు. ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఇష్టమైనది. నీ కానుక ముఖ్యం కాదు, నీ యొక్క ఏది కూడా ఆయనకు అవసరం కాదు, కానీ నీ యొక్క అర్పణ అనేది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే దేవునికి భవిష్యం. వాక్యం చెప్తా 107వ పట్టణే ఉన్నది. మొదటి వచ్చిన చూడండి. 107 యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యము ఉండును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, ఆయన మన దేవుడు. చెల్లిస్తున్నామా? కృతజ్ఞత చెప్తున్నామా? కృతజ్ఞత చెప్పే మనస్సున్నదా? కృతజ్ఞత చెప్పే ఆ యొక్క అలవాటున్నదా? చెప్పుదా? చెప్పాలి. చెప్పే బాధ్యత ఉంది. చెప్పే వారుగా ఉండాలి. దేవుడి దగ్గర మనం ఇటు పట్టుకుంటామట, అన్ని ఆయన ఇస్తూనే ఉంటున్నాడట. ఆయన నీకు ఇవ్వకపోతే, చేయకపోతే నీకు కొరత లేని నీకెవరు. హల్లెలూయా. దేవుడి ద్వారా ప్రభువు మనకి ఇచ్చేవన్నీ పొందుకొని తీసుకొని ఇంకా అడుగుతున్నాం. ఇంకా మానవుడికి అతి కాశ, మానవుడికి ఎంత ఆశ అంటే కొన్నంత ఆశ. చాలా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చింది చాలా. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకవేళ నేను పేదవాడు కావచ్చు, ఒకవేళ నాకు ఉద్యోగం లేకపోవచ్చు, ఒకవేళ నాకు ఉన్నతాలను బట్టే నీకు వందనాలని చెప్పే మనస్సు కావాలి. హల్లెలూయా. 105వ దావీదు కీర్తన మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామములో ప్రకటన చేయుడి. జనములలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని ప్రకటించాలి. ప్రకటించాలంటే దేవుడు గొప్పవాడు. గొల్లలు ప్రకటించారు. గొల్లలు విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించాలి. వారికి చదువు లేదు, వారికి జ్ఞానం లేదు, వారికి పరిస్థితి లేదు. మనం ప్రకటిస్తున్నామా? ప్రకటించడం అంటే ఏదో బైబిల్ పట్టుకొని దేవుడే గొప్పవాడని రాసి ఇవ్వడం, ఏదో చెప్పడం కాదు. దేవుడు నీకు ఉన్న జ్ఞానాన్ని బట్టి నీవు ఇతరులకు చెప్పడం. దేవుడు గొప్పవాడు, నా జీవితంలో ఇది చేశాడు. దేవుడు ఎంత ప్రేమమైనంటే అనేక మంది మన జీవితాల్లో మనం చనిపోవలసిన స్థితిలో నుండి దేవుడు మనం కాపాడాడు. అదైనా చెప్పగల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడారా, ఆయన ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలంటే దేవుడు మన జీవితంలో చేసినది, దేవుడు మనకి ఇచ్చినది, దేవుడు మన జీవితంలో ఆయన చూపిన ప్రతిదీ కూడా మన ఇతరులకు చెప్పడమే ప్రకటన. ఇతరులకు చెప్పడమే సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించడం అంటే ఏదో బైబిల్ వాక్యం నేర్చుకొని బైబిల్ మన ప్రసంగాలను చెప్పడం అవసరం లేదు. హల్లెలూయా. దేవుడారా, కృతజ్ఞత చెప్పడం ఒక భాగం, ప్రకటించడం మరొక భాగం. 90వ దావీదు కీర్తన 2వ వచనంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిఫరెన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు వివరించి చెప్పాలంటే సమయం మనకు సరిపోదు. 95వ దావీదు కీర్తన 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన. ఎవరంట ఆయన? మహాదేవుడు. మహాదేవుడు అంటే
ఆయన వర్ణించడము మనకు చేస్తాం. మహాదేవుడు అంటే ఎంత మహాదేవుడు! ఎప్పుడు ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు చూడు, నీకు ఊరిపడింది కదా, దీన్ని పండించటం ఎంత ఆశ్చర్యం! మహాదేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు. ఆ మహాదేవుని ఏం చేస్తున్నాం అంటే మనమే ఆ మహాదేవుని ఏం చేస్తున్నాం అంటే మనమే గౌరవించకుండా ఏదో పోతున్నామంటే వస్తున్నామంటే వస్తాం. మీరు నమ్ముతారో నమ్మరు, కానీ మనం చేసే భక్తి చాలా చిన్నది. అన్నిలైతే దేవాలయానికి వచ్చి ఇట్లా ఈ భూమిని ఇట్లా తాగుతారు, ఇట్లా తాగి మనమైతే అన్నిలైతే దేవాలయానికి వచ్చినప్పుడు అంటే అంత పరిశుద్ధంగా భక్తి చేస్తాం. మనం చేసే భక్తి ఎలా ఉంది? మహాదేవుడికి ఇంకా మనం ఎలా చేయాలి? చేయలేకపోతున్నాం. నేర్చుకోవాలి, నేర్పింపబడుతున్నాం. దేవునిలో రోజు నేర్చుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎలా రావాలట? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చడము, కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరిట సంతోషగానం చేయటము. ఎందుకు అనగా ఆయన మహోన్నతుడైన దేవుడు, మహాదేవుడు, సర్వశక్తివంతుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితులను సరిచేసే దేవుడు, నీ బలహీనతలో బాగు చేసే దేవుడు. ఆయన నీతో మాట్లాడి నీ వెంట అటు వచ్చే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన వింటున్న దేవుడు, ఆయన నీతో నడుస్తున్న దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుని మనం సజీవంగా లేకపోతున్నాం. చాలా మంది క్రైస్తవులు నిర్జీవులుగా ఉంటున్నారు. చాలా మంది క్రైస్తవులు చాలా నామమాత్రమైన భక్తి చేస్తూ ఉన్నారు. సజీవుడైన దేవుని సజీవులుగా చూడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు వాక్యములకి వెళ్తారు. 136వ దావీదు కీర్తన, 136వ దావీదు కీర్తన. ఈ అధ్యాయం మొత్తం దేవుడికి కృతజ్ఞతలు చెప్పే అధ్యాయం. 136 చూడండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. కృప అనేది ఉచితముగా ఇవ్వబడేది. కృప అన్న మాట ఎవరు కూడా వర్ణించలేదు. హల్లెలూయా. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలవయ్యా నిన్ను స్తుతింప. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలవయ్యా నిన్ను స్తుతింప. వివరించాలంటే ఇంకా 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 హల్లెలూయా. దేవుడారా, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన నిరంతరము
ఆయన దేవదేవుడు, మహాదేవుడు. 138వ అధ్యాయం చూడండి. 138వ అధ్యాయం మొదటి వచనం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు ఈ అంశాన్ని నేను చెప్పాలని బోధించాలని ఆశపడ్డానంటే 2020 సంవత్సరం అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజులు గుర్తు చేసుకుంటే భయం భయం దేవా, నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే, నీ కరుణ లేకపోతే నేను ఈరోజు ఇందుగా బ్రతుకుండే వాళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. 40వ దావీదు కీర్తన 5వ వచనం. 40వ దావీదు కీర్తన 5వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన నీవనగా మా ఎడల పెట్టున్నా, లేకుంటే మా కుటుంబం ఎడల, లేకుంటే నా బిడ్డల ఎడల, నా తల్లిదండ్రుల ఎడల, నా సంఘము ఎడల, ఇదిగో నా సమాజము ఎడల. వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూసినట్టు యెహోవా నా దేవా, నా దేవా, నీకు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. లెక్కకు మించి ఉన్నవి. వాటిని వివరించి నేను రాసుకుంటున్నా. అవి లెక్కకు మించి వాటిని నేను వివరించి వాటిని నేను గుర్తు పెట్టుకుంటున్నా. వాటిని నేను చేసిన ప్రతి మేలును నేను ఒక పుస్తకంలో రాస్తే పుస్తకం సరిపోదు. ఎందుకు సరిపోదు? నిజం. వాటన్నిటినీ దేవుడు చేసిన ప్రతి మేలును మనం గుర్తు చేసుకుంటే నీవు కృతజ్ఞత చెప్పలేక ఉండలేవు. దేవుడు చేసిన ప్రతి కార్యము నువ్వు గుర్తు చేసుకుంటే ప్రభువాన్ని నువ్వు లోపడి తల వంచి నమస్కారం చేస్తావు. ఎందుకు వచ్చింది కరోనా? కారణం ఏమిటి? దేనికి కరోనా వచ్చింది? మనుషులు చేసే పనులు బట్టి ఈ కరోనాను దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ కరోనా బట్టి నేర్చుకోవాల్సిన పాపాలని నేర్చుకొని మరలా అలాగే నడుస్తున్నాడు. ఇంకా భయంకరమైన వస్తాయట, ఇంకా భయంకరమైన తెగులు వస్తాయి, ఇంకా భయంకరమైన రోగాలు, భయంకరమైన తెగులు వచ్చినప్పుడు కూడా క్రైస్తవుడు భయపడద్దు. క్రైస్తవుడు భయపడటానికి వీలే. బ్రతుకుట క్రీస్తే. చావైన మాటతో కాదు, ఇది మాటతో చెప్పడం కాదు, క్రియ రూపంలో మనం చూపించాలి. ఎందుకో తెలుసా? నేను చనిపోతా, నేను దేవుని దగ్గర ఉంటా. నేను చనిపోతా, నేను దేవునితో ఉంటా. నేను చనిపోతా, నాకు భయం లేదు. భయపడేవాడు ఎవరో తెలుసా? నిజముగా దేవునిలో నమ్మకంగా ఉండలేని వాడు, నిజమైన భక్తిగా చేయని వాడు, దేవుని బిడ్డగా జీవించని వాడు, యథార్థంగా దేవుని యొక్క బ్రతకలేని వాడికి భయం. ఎందుకో తెలుసా? నరకానికి పోతానేమో. నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? నీవే జవాబుదారు. హల్లెలూయా. దేవుడులారా, భయంకరమైన ఇంకా తెలుగు వస్తాయట. ఈ లాక్డౌన్లో నేను ఇంకొక అయ్యగారు మిషనరీ అని పెళ్లి చేసుకోలేదు. 44 సంవత్సరాలు డోనకల్ అధ్యక్ష మండలంలో ఆయన మిషనరీగా పనిచేశారు. మరి అధ్యక్ష మండలంలో ఉన్న తండలన్నీ తిరిగారు. చాలా మంది అన్నారు, ఆయన తమిళనాడు నుండి వచ్చింది, అయ్యగారు మాస్క్ పెట్టుకో. ఇక్కడ ఆయన అంటాడు కదా సార్, ఒట్టునేముంటది,
మనం చేయటం ఆగిపోతే ఎవరు చేస్తారయ్యా బాబు? మనకు ఒక రోజు హెచ్చరిక, సవాల్ అది ఉంటూనే ఉంటుంది. దేవుడి పని ఎవరు చేస్తారు? భయపడతావా? భయపడగా నాకు ఇచ్చిన సవాల్ ఏంటి తెలుసా? సాగిపో. దేవుని కొరకు మనం ఉన్నప్పుడు ఏ తెగులు నీ గుడారముకు సమీపం. ఈ లాక్డౌన్ ఎంత సేవ చేసామంటే, ఏదో ఎవరో చూస్తున్నారు, నాకు ఏదో కిరీటం ఇస్తారు, ఏదో నాకు అవార్డు ఇస్తారు, ఏదో నాకు బహుమానిస్తారు కాదు. కానీ ఆయన చూస్తే చాలు, ఆయన చేతిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో చూసినట్లయితే నా ఎడల మనందరి ఎడల నీవు చేసిన కార్యాలను నేను వివరించాలంటే లెక్కకు మించి ఉన్నవి. అందుకే కృతజ్ఞతలు, అందుకే వందనాలు, అందుకే ఈ ఆదివారం ఏ పనులు పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో గడపడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 61వ దావీదు కీర్తన 8వ వచనం. 61వ దావీదు కీర్తన 8వ వచనం. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తి. దినదినము మొక్కుబడి చెల్లించాలట. ఆ మొక్కుబడి ఏంటో తెలుసా? కృతజ్ఞతలు. మనకిచ్చిన నోటితో, మనకిచ్చిన నాలుగుతో, అది మొక్కుబడి. అయ్యా మాకు మంచి పంటలు పడితే మన బస్తాలయ్యి, మా అత్తమ్మకు 125 బస్తాలు పడతాయి. మా అత్తమ్మకు మామయ్య లేదు, నేను ఒక్కనే లేదు. ఒక్కతే అత్తమ్మ ట్రాక్టర్ పెట్టించి దున్నిచ్చి కూలర్లు పెట్టుకుని చేస్తారు. 120 బస్తాలు పడతాయి. ఎకరానికి కాదు, 2 ఎకరాలు. నేను ఒక రోజు అన్నాను, అత్తమ్మ అక్కని పిలుస్తాను. అక్క నువ్వు మరి దేవుడికి ఎంత ఇచ్చావు? నువ్వు దేవుడికి ఎన్ని ఇచ్చావు? అయ్యా నేను చెప్పను. నాకు నువ్వు దేవుని సేవ చేయాలంటే మా అమ్మకు బహిష్టం. నా కొరకు ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎత్తిపెట్టింది. అయ్యా నీ సేవకుడు, నా అల్లుడు అనేక ప్రాంతాలు అనేకమైన ఆత్మలు సంపాదించాను, నా వెనక ప్రార్థన చేస్తాను. ఒకరోజు అయితే సమృద్ధిగా దేవుని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇస్తున్నామా? 10 బస్తాలు పడితే 10 బస్తాలు మనం అడిగిన దేవుడు అదే 10 బస్తాలు పడితే దేవుడు 9 బస్తాలు నాకు ఇచ్చి 1 బస్తాలు ఉంచుకుంటే ఏమంటావు? నువ్వేం దేవుడు అయ్యా? దేవుడికి లెక్కలు వచ్చు, జాగ్రత్త. దేవుడికి లెక్కలు వచ్చు. నీకేంత తెలియజేయాలంటే నిన్ను పుట్టించిన వాడు ఆయన ఇంకా తెలియగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడారా మొక్కుబడులు చెల్లించాలి. నిత్యము దేవునికి మొక్కుబడులు చెల్లించాలి. 63:6 వచనం చూడండి. 63:6 వచనం. కాగా నా జీవితకాలం అంతా నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. ఈరోజు ఈ 2021వ సంవత్సరం మొదటి ఆదివారం దేవుని సన్నిధికి రాలేకపోయినావా? సంవత్సరం అంతా రాలేకపో. 2021వ సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారమున నువ్వు ఆధారపడు. ఆటోమేటిక్గా నువ్వే ఎన్ని పనులున్నా, ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, ఏదున్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుడు నీకు ఆశ చూపిస్తా. హల్లెలూయా అన్నాడు. నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. 27వ దావీదు కీర్తన 4వ వచనం. 27వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇంత ఆనందం ఎక్కడ దొరికింది?
ఆయన మందిరంలో నివసించువారు, ఆయన మందిరంలో చేరి ఆయన కనిపించి ఆయన ధ్యానించి వారికి ఎంతో ఆశీర్వాదము కలుగుతారు. ఒక ఉపమానం మీకు చెప్పి నేను ముగిస్తాను వాక్యం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఒక కథ ఉన్నది, ఒక ఉపమానం ఉంది. బైబిల్ కున్నాళ్ళ తీయండి. మరియు ఆయన వారితో ఈ కథ, ఉపమానం అంటే కథ. యేసు ప్రభు వారు వాక్యం చెప్పడం కథ రూపంలో చెప్పేవారు. ఇప్పుడు నేను అయ్యాను, మీకు ఎట్లా చెప్పినా అర్థమైంది. అన్నిలో చెప్పాలి. నేను సువార్త ఎలా చెప్పాలని నేను ప్రిపేర్ కావాలి. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది నాకు తెలుస్తుందా? హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా కథ రూపంలో బోధించాడు. అందుకోసం వాళ్ళకి ఎక్కాయి. దేవుని వాక్యం బోధించడం అనేది అది ఒక వరమే. నాకు ఇంకా రాదు, నేను ఇంకా నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక ఉపమానం చెబుతూ వారితో ఈ ఉపమానం చెప్తున్నాడు. చదవమ్మా. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండు వెదకవచ్చెను, ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో దానిని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి యాత్రమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వారు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండలేదు. అది ఫలించిన సరి లేని నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కథ చెప్తున్నాడు, ఒక ఉపమానం. ఒక మనుషుడు ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుష్యుడు దేవుడు. ఆ మనుష్యుడికి 24వ దావీదు కీర్తనలో భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవాయే, అన్ని ఆయనే, ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనే. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు కార్లు ఉన్నాయి. ఇదిగా ఆయన ఒకరోజు అంటే ఇచ్చిపెట్టే రోజు ఉంది. ఒకరోజు నీవు వాటన్నిటిని విడిచిపెట్టి ఎక్కడి నుండి వచ్చావో మళ్ళీ అక్కడికి పోతావు. ఒక మనుష్యుడు ఒక తోట నాటించాడు. ఆ తోట ఏంటో తెలుసా? సంఘం. హల్లెలూయా, సంఘం. ఆ తోటలో ఒక్కొక్కరు అంజూరపు చెట్టులా ఉండాలి. అంజూరపు చెట్టు ప్రత్యేకింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి అని దేవుడు అక్కడ అర్థం. ఒక అంజూరపు చెట్టు నాటించారు. అంజూరపు కాయలు చూసారు ఎప్పుడైనా? చూసారమ్మా? ఎప్పుడైనా మీరు జ్యూస్ పాయింట్కి వెళ్ళినప్పుడు, పెద్ద జ్యూస్ పాయింట్కి వెళ్ళినప్పుడు మాకు ఒక అంజూరపు జ్యూస్ ఇవ్వండి అని అడగండి ఫస్ట్. అట్లయితే చూపిస్తాను. ఒక అంజూరపు జ్యూస్ ఇవ్వనండి. ఆ అంజూరపు జ్యూస్ ఇచ్చేప్పుడు అన్న కాయ ఎక్కడ ఒకసారి చూపించమని అడగండి, చూపిస్తాను. అది ఎట్లుంటో తెలుసా? అంజూరపు కాయను మేడి కాయ రెండు ఒకేలాగా ఉంటాయి. ఒక అంజూరపు చెట్టుని ఆ తోటలో నాటించాడట. ఆ తోటలో నాటించి దాని పండ్లను వెదకవచ్చాడట. ప్రభు వారు ఒక రోజు వెదకడానికి వస్తున్నాడు. చూస్తూ ఉన్నాను. పొలం వేసాం, పొలాన్ని మనం కొయ్యాలంటే ఎంత భయం. వర్షమా ఉరుపా భయం. ఆ యొక్క
ఏమంటారు, దిగుబడంతా ఇంటికి వచ్చే వరకు భయం భయం. దేవుడు కూడా మన యొక్క నుండి ఫలితం చూడాలని ఆశపడుతున్నాడు. ఆ అంజూరపు చెట్టును నాటించి దానికి ఏమేమి వేయాలి? నీరు పోయాలి. ఇంకా కలుపు వస్తుంది, కలుపు తీయాలి, ఇంకా ఎరువు వేయాలి. అప్పుడే చెట్టు అది హల్లెలూయా. కంప ఎందుకంటే ఏదైనా వచ్చి పశువులు కానీ ఏదైనా వచ్చి దిక్కిపోతామని చెప్పేసి కంచనా అలాగే జరిగింది. కానీ ఆ అంజూరపు చెట్టు పండ్లను వెదకవచ్చా? ఎందుకు? ఆయన యజమానుడు కాబట్టి. యజమానుడు కాబట్టి ఆయన ఆశపడ్డాడు. ఆ అంజూరు పండు కాసిందా కాయలేదని చూడటానికి వచ్చింది. కానీ ఏమి కాయలేదు, ఏమి కాయలేదు. బాధపడ్డాడు. అయ్యో భూమి నా ప్రయాసం, నేను ఒక జీతగానే పెట్టుకున్నాను అని బాధపడ్డాను. బాధపడి ఏమంటాడు చూడండి, 7వ వచనంలో, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్లను వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయమని, దీని వలన నా భూమియు వ్యాయతమైపోవాలని ద్రాక్ష కాటం మాలితో చెప్పాను. మాలి ఎవరనగా జీతగాడు. ఆ జీతగాడు అనే ఎవరనగా దేవుని సేవకుడు. ఆత్మీయంగా తెలుసుకుంటున్నాడు. 3 సంవత్సరాలు అనగా 2 అర్థాలు ఉన్నాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. ఇంకొక అర్థం బాల్య దశ, యవన దశ, వృద్ధాప్య దశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క తోట మాలితో పిలుస్తూ అడుగుతున్నాడు, నా భూమి వ్యర్థమైంది, నా భూమి ఇదిగో, నా భూమి ఎంత అది, దాని వలన నా భూమి వేస్ట్ అయిపోయింది. ఇదిగో నీ ప్రయాసం వ్యర్థమైపోయింది. అయ్యా ఇది నరికే, ఆ యజమాని వచ్చి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 8వ వచనం, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి, అన్నాడు చూడండి, అయ్యా ఎంత మర్యాద. అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినది సరే, లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్తుంది. ఎంతమంది భక్తులు, ఎంతమంది ప్రార్థన పరులు, ఎంతమంది ప్రార్థన వలన క్షేమంగా ఉన్నాం. నరికి అయ్యా ఈ సంవత్సరం అనలేము అయ్యా అని ప్రార్థనలు చేస్తున్నా. ఆ తోట కొరకు, ఆ తోటలో ఉన్న అంజూరు చెట్టు కొరకు. ఒకవేళ అది ఫలించినా సరే, లేకుంటే నరికి తప్పదు. మనం బ్రతికున్నామంటే దేవుని కృప. మన జ్ఞానం సరిపోదు, మన తెలివి సరిపోదు, మన డబ్బు సరిపోదు, మన యొక్క ఏది కూడా దేవుని దగ్గర పరిచయం. కేవలం నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆత్మీయత. ఈ సంవత్సరం కూడా మనల్ని బ్రతికించారు. 2021 సంవత్సరంలో ప్రవేశింపజేశారు. సాగిపో. ఈ 2021 సంవత్సరంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని చెదులు ఉన్నాయో, ఎన్ని ఆపదలు ఉన్నాయో,
ఎప్పుడు కూడా మంచిని తలస్తాం, కానీ దాని వెనక మరి కొన్ని బాధలు కష్టాలు కూడా తలంచాలి. ప్రభువా, దానిలో నేను మరి నిలబడటానికి, వాటిని జయించడానికి నాకు శక్తిని ఇవ్వని ప్రార్థిస్తాను. క్రైస్తవ జీవితం ఒక గురి కలిగిన జీవితం. క్రైస్తవ జీవితం కడుపు నిండితేనే ఒకలాగా, ఆకలితో ఒకలాగా ఉండటం కాదు. స్థిరమైన ఆకలైనా, కడుపు నిండినా నిండకపోయినా ఒకేలా ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడారా, దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఆ తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం ఉండనేమో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. తన సేవకులు కూడా సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇకనైనా మాట్లాడేమో. మనమందరము రెండవసారి భూమి మీదకి దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఫలించే చెట్టు వలె ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు అలాగా సిద్ధపడుతున్నావా? నీవు అలా ఆత్మీయంగా ఎదుగుతున్నావా? నీవు అలా ఆత్మీయంగా జీవిస్తున్నావా? మనం పరీక్షించుకున్నాం. క్రైస్తవం అంటే ఒక క్రమంతో కూడినది. క్రైస్తవం అంటే ఏదో పనికి పోతున్నాం, వస్తున్నాం, నిద్రపోతున్నాం, లెగుస్తున్నాం, పనికి పోతున్నాం, వస్తున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం. అది కాదు. ఒక గురి కలిగిన జీవితంలో ఉండాలి. ఉదయకాల సమయంలో మధ్యాహ్నం వేళ ప్రభువా, నీవు మాయలు చేసిన మీరు నన్ను ఇంతవరకు సజీవులుగా ఉంచావు. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా స్నేహితులు, నా సమాజం, నా ఇరుగు పొరుగు వారే మనల్ని వారలేకపోతున్నారు. క్రైస్తవ బిడ్డలు అలా ఉండదు. ప్రభువులో మనం నిండు మనస్సు కలిగి, నమ్మకం కలిగి ప్రభువులో జీవిస్తూ మన జీవితం ప్రభువుకి మహిమకరంగా అనేక మందికి ప్రభావితులుగా ప్రభువు మీరు జీవించాలి. అనుకునే మరొకసారి దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తోత్రం చెల్లించాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ప్రభువులో జీవించు అలాగున మనము ఫలించుటకు దేవుడి వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపచేయగా ప్రారంభిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాలు పొందనాలు. మీరు మా ఎడల చూపించిన కృపలు, మీ మేలులు, మీ యొక్క ఈవులు అవన్నీ గుర్తు చేసుకుంటే మీరు ఇంకనూ ప్రభువా మిగిలి ఉంటాయి. ఈ మధ్యాహ్న వేళలో ప్రభువా, మీ ప్రియమైన బిడ్డలు నీ స్వరక్షణలు కార్తీ కొనుక్కునబడిన ముట్టుగుడ సంఘమును బట్టి ప్రార్థిస్తున్నా. సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును బట్టి, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. 2022వ సంవత్సరంలో ఈ బిడ్డలతో కలిసి ప్రభువా మొదటి ఆదివారమున నిన్ను ఆరాధించి నీ వాక్యమును ప్రభు మరి బోధించి నీ వాక్యములో ప్రభు మమ్మల్ని స్థిరపరచమని వేడుచున్నా. ప్రభువా, మా జీవితాలలో అనేక శ్రమలున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పుడు కూడా నీవు మాతో ఉండాలని, మా కుటుంబంలో ఉండాలని, మా సంఘములో ఉండాలని, మమ్మల్ని ఆదరించాలని, బలపరచాలని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. దయగలిగిన తండ్రి, వాక్యాన్ని బిడ్డల హృదయాలలో ఫలింపచేసి ఫలభరితముగా మేము జీవించాలి.
నీ కృపా సహాయం మా అందరికీ దయచేయండి. క్రీస్తు పేరట వేడుచున్నాను తండ్రి. ఆమేన్.